హాస్పిటల్ అక్కడ కట్టకూడదని, అది కడితే అక్కడ ముంపు గురవుతుందని, అక్కడ అర్ధరాత్రి అపరాత్రి వరదలు వస్తే తల్లులు ఇబ్బంది పడతారని గట్టిగా చెప్తే కూడా వినకుండా కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం, తప్పనిసరిగా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు 300 కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. చూసొచ్చి మీ అందరితో ఈ సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం. అదే రోజు రాళ్లవాగు నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపు గురవుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా శాంక్షన్ చేస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పాం. చెప్పినట్టుగానే దాదాపు 260 కోట్ల రూపాయల అంచనాతో రిటైనింగ్ వాల్ ని ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన విధంగా 765 కోట్ల పైబడి మొత్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయలతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. స్నేహితులారా, మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, మీ అందరికీ చాలా విషయాలు, మీ అందరి ఆశీర్వచనంతో ప్రేమతో దీవిస్తే వచ్చినటువంటి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం ఏ కార్యక్రమాలు కేవలం సంవత్సర కాలంలోనూ చేపట్టిందో కూడా సవివరంగా శ్రీధర్ బాబు గారు వివరించారు. ఒకటి